ఇండియన్ స్టార్ నీరజ్ చోప్రా లేకుండా పెళ్లి చేసుకొని సర్ప్రైజ్ ఇచ్చాడు. దీంతో పెళ్లి చేసుకున్నది దానిపై సోషల్ మీడియాలో చాలా జోరుగా నడుస్తోంది. అయితే నీరజ్ జీవిత భాగస్వామి ఎవరనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. హిమానీ మోర్. ఈమె హర్యానాలోని లార్సౌలీకి చెందిన యువతి. హిమానీ పానిపట్లోని లిటిల్ ఏంజల్స్ స్కూల్లో విద్యాభ్యాసం చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్ డిగ్రీని కూడా సాధించింది. టెన్నిస్ క్రీడాకారునిగా రాణిస్తున్న హిమానీ మోర్ పలు టోర్నీల్లో ఆమె సత్తా చాటింది. ఆమె ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటోంది. ఆమె టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ పెళ్లి ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆమె ప్రస్తుతం అమెరికాలో చదువుతోంది. న్యూ హ్యాంప్షైర్లోని ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో డ్యూయల్ MBA డిగ్రీలు పొందింది. ప్రస్తుతం ఆమె మసాచ్యూసెట్స్లో ఒక కాలేజ్లో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. మెక్కామక్ ఇన్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ కూడా చదువుతోంది ఆమె. అయితే నీరజ్ చోప్రా హిమానీ పెళ్లి గురించి కుటుంబ సభ్యులు ఏం చెప్పారో కూడా చెప్పబోతున్నాను. నిజానికి నీరజ్ చోప్రా హిమానీ పెళ్లి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని నీరజ్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశాడు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను అని నీరజ్ పేర్కొన్నాడు. పెళ్లి ఫోటోలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నీరజ్ చోప్రా షేర్ చేసిన పెళ్లి ఫోటోలు. అత్యంత సన్నిహితులు, కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్తో చరిత్ర సృష్టించిన 27 ఏళ్ల నీరుడు ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా రజతాన్ని సాధించాడు. ఇటు ఆటపైన దృష్టి పెడుతున్నానని చెబుతూనే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను అంటూ తన వివాహం గురించిన విషయాలను అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు నీరజ్.